హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్కా క్రియేటివ్ వ్లాగ్స్. ఈ వీడియోలో నేను పాలకూర పెసరపప్పు చేస్తున్నాను ఫ్రెండ్స్, మన బ్యాచులర్ స్టైల్లో. ముందుగా పెసరపప్పుని ఒక 2 times వాష్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లో యాడ్ చేసుకోండి. ఇందులోనే వాటర్ కూడా యాడ్ చేసుకోండి. తర్వాత పాలకూర కూడా యాడ్ చేయండి ఫ్రెండ్స్. నేను ముందుగానే పాలకూర, ఆనియన్స్, మిర్చి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. పాలకూరని మాత్రం ఒక 3-4 times మంచిగా వాష్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే గడ్డి చిన్న చిన్న పురుగులు అలాంటివి ఉంటాయి. సో జాగ్రత్తగా చూసి వాష్ చేసుకోండి. తర్వాత ఇందులోనే పసుపు కూడా యాడ్ చేసుకొని ప్రెషర్ కోసం క్యాప్ పెట్టుకుంటున్నాం ఫ్రెండ్స్. మేము ఇక్కడ ఆనియన్స్, మిర్చి మర్చిపోయాము, మళ్ళీ అవి కూడా యాడ్ చేసుకొని ఒక 3-4 వీల్స్ వచ్చే వరకు వెయిట్ చేసాం ఫ్రెండ్స్. చూద్దాము మూత తీసి ఎలా ఉందో. చూడండి పాలకూర పెసరపప్పు ఎంత మంచిగా ఉడికిందో. ఒకసారి కింద నుంచి పై వరకు మంచిగా కలుపుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఇందులోనే మీకు రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. మేమైతే 1.5 tablespoon యాడ్ చేసాం ఫ్రెండ్స్. తర్వాత వేరొక బౌల్ తీసుకొని అందులో సరిపడినంత ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. కర్రీ అయిపోయేలోపు మాకు ఆకలి అవుతుందని టీ కూడా పెట్టుకుంటున్నాము. చూడండి టీ కూడా మరుగుతుంది. పాలకూర పప్పు ఖచ్చితంగా వీక్లో ఒక్కసారి తినండి ఫ్రెండ్స్, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక్కడ మేము ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాము, అది మీ ఆప్షనల్, మీకు వద్దంటే స్కిప్ కూడా చేసుకోవచ్చు. కానీ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, మేము యాడ్ చేసుకున్నాము. ఇందులోనే పసుపు కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ పోపు తీసుకెళ్ళి ఆ పప్పులో యాడ్ చేసుకుంటే అయిపోద్ది ఫ్రెండ్స్. అంతే, చాలా ఈజీ. ఖచ్చితంగా మీరు ఈ మా బ్యాచులర్ పప్పుని వండుకొని ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ. మీ దగ్గర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా దగ్గర అయితే కొత్తిమీర లేదు, అందుకే మేము యాడ్ చేయలేదు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా ఈజీ, క్విక్ రెసిపీ అండి ఇది, చాలా ఈజీ. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ అవర్ ఛానల్.